1 minute. రాహుల్నే చెప్పండి. సార్ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సార్. అతనికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. ఇది ఓ నెగిటివ్ అని తెలిసింది. మీరు కేజీఎస్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే అతని ప్రాణం కాపాడచ్చు. సారీ, నేను కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాను. దట్టు వైజాగ్లో కూడా లేను. బాయ్. హలో డాక్టర్ గారు, ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది, అర్జెంటుగా రండి. వస్తున్నా. ఎమర్జెన్సీ కేసు అంట, అర్జెంట్గా వెళ్ళాలి. హలో సార్. హాయ్, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నా పేరు మనోహర్. నేను బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ కోసం వచ్చాను. నేను ఇలాంటి వాటికి మనీ ఇవ్వను. సార్ మీ మనీ అవసరం లేదు సార్. కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. సరే రా, ఏదో చెప్పాలన్నావు, చెప్పు. సార్, నాకు ఐటీలో చదివే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. రీసెంట్గా వాడికి యాక్సిడెంట్ అయ్యింది. బ్లడ్ చాలా అవసరం వచ్చింది. మేము చాలామంది కాంటాక్ట్ చేసాం, కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. కానీ వాడు చనిపోయాడు సార్. రీసెంట్గా వాడికి జాబ్ కూడా ఇచ్చింది సార్. ఆడ ఫ్యామిలీ ఆడి మీద చాలా ఆశలు పెట్టుకున్నది, కానీ ఆశలన్నీ కలగానే మిగిలిపోయి. వాడి ఫ్యామిలీ కోసం చాలా చేద్దాం అనుకున్నాడు సార్. కానీ చేయడానికి వాడు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళ అడ్రస్లన్నీ నా దగ్గర ఉన్నాయి. వారిలో అవేర్నెస్ పెంచడానికి నాకు మీ హెల్ప్ కావాలి. హెల్పా? నేనేం చేయాలి? మీకు చనిపోయిన అబ్బాయి ఫోటోతో పాటు అక్కడ రెస్పాండ్ అవ్వలేని వారిలో ఒక అడ్రస్ కూడా ఇస్తాను. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకపోవడం వల్ల ఒక ప్రాణం పోయిందని తెలియచేయండి సార్. కాల్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వని వాడు కలిసినంత మాత్రం మారిపోతాడా? మారతాడా అన్నది సందేహం, మారతాడు అన్నది నమ్మకం. సందేహం కంటే నమ్మకం చాలా గొప్పది. అదే మా ఫ్రెండ్కి కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఫ్రీ టైంలో చూస్తాను, అక్కడ పెట్టేసి వెళ్ళు. ఈ కవర్ ఏంటి? ఎవడో వచ్చాడు. బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ అంట. చనిపోయిన వాడి ఫోటో ఇస్తానని చెప్పేసి వీడి ఫోటో ఇచ్చి వెళ్ళాడేటి ఇతను. ఏది చూడండి. ఇతను చనిపోయాడు కదా, ఇతను రావడం ఏంటి? వీడు చనిపోవడం ఏంటి? ఇప్పుడేగా వచ్చి వెళ్ళాడు. ఎమర్జెన్సీ అని చెప్పాను కదా, ఇతనే మా హాస్పిటల్లో బ్లడ్ అందుకు చనిపోయింది. నా పేరు మనోహర్. అదే మా ఫ్రెండ్కి కొంచెం హెల్ప్ చేయండి సార్. ఇదేంటి నీ అడ్రస్ ఉంది? ఆ రోజు నా నిర్లక్ష్యానికి ప్రతిఫలం నీ మరణం. మారాలి, నేను మారాలి. ఇది నా బాధ్యత. అది తలుపు చప్పుడు కాదు, ఆపదలో ఉన్న వారి గుండె చప్పుడు. నువ్వు బ్రతికించేది వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్ని. దేవుడు నిజంగా ఇష్టంగా ఈ భూమిని క్రియేట్ చేశారు. ప్రేమగా మనుషులను క్రియేట్ చేశారు. కానీ మీ మనుషులు పిచ్చి పిచ్చివన్నీ క్రియేట్ చేసి భూమిని సర్వనాశనం చేశారు. సార్, మేము నాశనం చేయలేదు సార్, అభివృద్ధి చేశాం, డెవలప్మెంట్. నీ మొహం ఒక్కసారి పక్క గ్రహాల వారిని అడిగి చూడవయ్యా. అసలు భూమి అభివృద్ధిలోకే రాలేదంటున్నారు. అభివృద్ధి పేరుతో ఈ భూమిని నరకం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అది మాకే మంచిదైంది. నరకం క్రియేట్ చేయాల్సిన బాధ తప్పింది మాకు. థ్యాంక్ గాడ్. లాస్ట్ 200 years నుంచి పక్క గ్రహాలలో తప్పు చేసిన వాళ్ళని, పాపాలు చేసిన వాళ్ళని భూమి ఒక నరకం అని చెప్పి ఇక్కడికి పంపిస్తున్నాం. డూ యూ నో దాట్? నరకం అంటున్నారా? అందుకే ఈ భూమి మీద జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయింది.